నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ని ఓడిస్తా శపథం చేసినాడు ఒక పెద్ద ఆయన, ముద్రగడ పద్మనాభరెడ్డి. వచ్చే ఎన్నికల్లో మరోసారి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. శపథం ఏంటంటే రెడ్డిగా మారుతా అని. మరి పేర్లు అయితే మార్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఇంకో శపథం చేసినాడు లాస్ట్ ఎలక్షన్స్లో, పవన్ కళ్యాణ్ని పక్కాగా ఓడించి తీరుతా అని. అయిందంటే వాళ్ళ మరి అడిగిపోద్ది పగ పోదు కదా. మరోసారి రంగంలో దిగినట్టు తెలుస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని తగ్గించాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొట్టాలన్నా, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని చరిష్మాని కొంతమీద తగ్గించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు తరం కావట్లేదు ఎక్కడ పిఠాపురంలో. సో అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఎంచుకున్నటువంటి ఆయుధం ఏంటంటే ముద్రగడ పద్మనాభరెడ్డి. అక్కడ వంగా గీత గారు ఉన్నారు. ఆమె పవర్ అయితే అక్కడ చాలట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేస్తున్నటువంటి పనులు అలాంటి. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, టీడీపీ కూటమి మీద ఈ రోజున అక్కడ నమ్మకం అయితే వచ్చింది. ఇలాంటి క్రమంలో అక్కడ కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్తో కొంతమేర చీల్చడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డికి ఆయన కాపు కమ్యూనిటీ కాబట్టి కొంతమేర అక్కడ కొంత బేస్ అయితే ఉంది. ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు కాబట్టి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. సో ఇప్పుడు ఈయన్ని దించేసి ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నారట. దానికి కథ ఏంది, దాని వ్యవహారం ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎదుర్కోవాలంటే ముద్రగడ పద్మనాభరెడ్డి ఒక్కడే మగాడని గుర్తించినటువంటి వైసీఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి త్వరలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. అది సంగతి. చెప్పా కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టాలంటే ఇంక అక్కడ ఎవరో లేరు ప్రస్తుతానికైతే. ముద్రగడ పద్మనాభరెడ్డి వస్తే కన్నా ఇక్కడ ఏదన్నా పని కానవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా కొంతమేర నష్టం జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దించడం కోసం అని చెప్పేసి ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని అయితే రంగంలో దించినట్టు తెలుస్తూ ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తానని శపథం చేసి పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి. ఎస్, వాస్తవం. పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిస్తాను అది ఇది అబ్బో లేఖలో, ప్రేమ లేఖలో అబ్బో ఈ రకరకాల లేఖలన్నీ రాసేవాడు. చివరాఖరికి ఏమైందంటే చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలిందనమాట. దాంతో ఎక్కడ వేసారంటే ఏషియన్ కాడ ఉన్నా అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. అది సంగతి. సొంత కూతురు కూడా ఆయన్ని విభేదించిందనమాట. అంటే రాజకీయ పరంగా కొడుకైనా కూతురిని విభేదించకూడదంటే విభేదించవచ్చు, కానీ ఏంటంటే మరి వాళ్ళ బంధాలు అనుబంధాలు ఆ కథ లెక్క వేరే లెక్క అనమాట. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా పోటీకి దిగుతారని మంచి ఊపి మీద ఉన్నాడట ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. అదనమాట సంగతి అండి. ఈ ఇన్ఛార్జు, ఈ కథ, ఈ వ్యవహారం అంతా సెకండరీ అయితే ప్రైమరీ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ముద్రగడ పద్మనాభరెడ్డి నిలబడాలా. మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి సీట్ ఇవ్వలేదు. ఈయన కొడుకు కూడా రాజకీయంగా ఎదిగించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడట. అందులో భాగంగా ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి పని ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయన కొడుకుని రంగంలోకి దించాలి. ఈయన కొడుకు రంగంలో దిగితే కనుక ఈయన కొడుకు వస్తే కనుక పెద్ద వర్కౌట్ కాకపోవచ్చు, బట్ ఈయన వస్తే కనుక కొంతమేర ఓట్లు చీల్చడానికి అవకాశాలు అయితే ఉంటాయి అంటారా. ఎందుకంటే మన కొట్టినటువంటి దెబ్బకే లగలేనటువంటి పరిస్థితి, ఇంకేం లేస్తారు, కష్టం అది కూడా. సో మొత్తానికి అయితే ఊపి మీద ఉన్నటువంటి పెద్ద ఆయన ఏదేమైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని కొంతమేర తీసుకొచ్చి ఏదో చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు, కానీ మొత్తానికైతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరోసారి వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 2024 ఎలక్షన్స్లో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ రాబోతుందా, లేదంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నట్టు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా పిఠాపురంలో ఓడిస్తాం అని చెప్పేసి శపథాలు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి ఆ శపథాలు ఏమన్నా అవ్వడానికి అవకాశం ఉందా? మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. పిఠాపురంలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? నాకు ఒక రిపోర్ట్ అయితే ఉంది, బట్ మీరు పిఠాపురం ప్రాంత ప్రజలైతే కనుక, అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గాల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అయితే కనుక కామెంట్ చేయండి. ఎలా ఉంది పిఠాపురంలో ప్రస్తుత పరిస్థితి? ముద్రగడ పద్మనాభరెడ్డి వస్తే కనుక సిచ్యువేషన్స్ ఎలా మారడానికి అయితే అవకాశాలు ఉన్నాయా? కామెంట్ చేసి చెప్పండి.